ఏపీలో అధికారంలోకొచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటకంపైన కూడా దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే మచిలీపట్నం వాసులకు శుభవార్త చెప్పింది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా మంగినపూడి బీచ్ను అభివృద్ధి చేస్తామని చెప్పింది. మంగినపూడి తీరాన్ని సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర బందరుకు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని జగన్ ప్రభుత్వ హయాంలో నాశనం చేశారని, మళ్లీ ఈ బీచ్కు పునర్వైభవం తెస్తామని, దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. దాదాపు మూసేశారు కూడా. కరోనా వెళ్ళిపోయినా కూడా దాదాపు 6 నెలల పాటు బీచ్ ను మూసేయటం, సముద్రంలో స్నానానికి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఆ వంకతో టైమింగ్స్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేయటం వల్ల ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చింది. చాలా మంది దీని మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళు ఉపాధి కోల్పోతా ఉన్నారు. ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబం వచ్చి ఇక్కడ స్నానాలు చేయటం, అట్లాగే ముస్లిం సోదరులు అయితే పెళ్లిళ్ళప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం, కార్తీక మాసం వస్తే ఇక్కడ సముద్ర స్నానాలు చేయటం, ఇవన్నీ కూడా చాలా సాంప్రదాయాలుగా నడిచేయి. అవన్నీ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు గతంలో. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి మంగినపూడి బీచ్ను సందర్శించారు. బీచ్లో కలియదిరిగిన మంత్రి వసతులు, రక్షణ చర్యల గురించి అక్కడికొచ్చిన పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పనుల్ని పడకేయించారని మండిపడ్డారు. మరి దానికోసమే పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి నిధులు, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకు కూడా డ్రెస్ చేంజింగ్ కూడా లేవు, కనీసం తాగడానికి నీళ్లు లేవు. రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని షవర్స్ కూడా ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళు లోపల ఉప్పు నీటిలో స్నానం చేసి వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఫ్రెష్ వాటర్ తో కొద్దిగా వాళ్ళు ఫ్రెష్ అయ్యే విధంగా వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని పెట్టుకున్నాం. ట్యాంకర్స్ తో నీళ్లు కొంతమంది వ్యక్తిగతంగా అమ్ముకుంటా ఉన్నారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే ఇమ్మీడియట్ గా దాన్ని కూడా ఒక రిజల్యూషన్ చేయించి టూరిజం ద్వారా ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ బీచ్ ఖర్చు పెట్టే విధంగా చేయాలని చెప్పి కూడా ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారని నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల జగన్ పాలనలో పర్యాటకాన్ని పడకేయించారని అసహనం వ్యక్తం చేశారు. తీర ప్రాంతంలో జగన్ కాలపు విధ్వంసం, మట్టి అమ్ముకొని బీచ్ పరిసరాలను నాశనం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు కొల్లు రవీంద్ర. భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.